హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు అమ్మ ఒక మాట, మీ పాప ఒక సర్పిణి అంటారా మీరు? అంటే ఇక ఖచ్చితంగా, అంటే డైరెక్ట్ గా నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఒక్క మాటలోనే చెప్పేసేయండి, మీ మొహమాట పడకుండా. మీరైతే ఖచ్చితంగా మీ పాప ఒక సర్పిణి అని నమ్ముతున్నారు. మేడం. ఓకే, ఒక మదర్ గా మీరు నమ్ముతున్నారు. మరి మీ పాపకి 22 సంవత్సరాలు, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలకి పెళ్లి వయసు వస్తుంది. మరి పెళ్లి చేస్తారా? పెళ్ళి అనేది ఇంకా ఆమె నిర్ణయం బట్టే ఉంటది మేడం. ఎందుకంటే ఇప్పుడు వరకు తను చిన్నప్పటి నుంచి ఏదైతే చెప్తుందో అవన్నీ మాకు నిజమైతే వస్తున్నాయి. ఏమైతే ఏం చెప్తుంది? అంటే ఇక్కడ పలాంది ఇట్లా ఉంటది, ఇది జరుగుతుంది. ఎవరైనా కూడా ఒక మనిషి మనకు ఎవరైనా మోసం చేయాలన్నా కూడా ఆ వ్యక్తిని బాగా తను గమనిస్తుంది. ఇతనితో మనం ఎక్కువ టచ్ ఉండకూడదు మమ్మీ అని చెప్పేస్తుంది. అసలు తను బయటకే వెళ్ళట్లేదు కదా? వెళ్ళదు. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా, అయినా ఇప్పుడు బయట వాళ్ళే కాదు, ఎవరైనా కూడా, అయిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే. నీకు అలా తెలిసిపోతుందా భవిత? ఇప్పుడు నీ ఎదురుగా ఎవరైనా కూర్చొని మాట్లాడుతున్నారు అనుకో, వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది నీకు తెలిసిపోతుందా? అంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు కొంత అట్లా తెలుస్తుంది, లేకపోతే కనుక వాళ్ళతో మాట్లాడినప్పుడు కొద్దిసేపట్లో వాళ్ళకి తెలుస్తుంది. నా గురించి ఏమన్నా తెలిసిందా? తెలియలేదా? నేను తెలుసుకోలేదు కూడా. ఓకే, ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు? అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాను నాకు ఎందుకు అనుకున్నావా? అలా అని కాదు, అవన్నీ ఎందుకు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను మామూలుగా, ఇప్పుడు సపోజ్ నీకు ఉంటుంది కదా, అందరు ఆడపిల్లలానే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అంటే. పెళ్ళి అనేది నాకు తెలియదు. ఏంటంటే కనుక నేను ఫస్ట్లో ఎప్పుడైతే ఉన్నానో అప్పటి నుంచి ఆ వ్యక్తి అనేవాడు ఇప్పుడు పుట్టాడు కూడా. అర్థం కాలేదు నాకు. ఫస్ట్ నుంచి ఎవరితో ఉన్నావు నువ్వు? ఫస్ట్ అనేది నాతో పాటు ఆ గుడిలోకి మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే నాతో పాటు ఒక వ్యక్తి కావాలి. అది కాదు మేడం, తను ఫస్ట్ జన్మలో తను కాబోయే భర్త ఉంటాడు కదా, అప్పట్లో ఆ జన్మలో అప్పుడు అతను కూడా చనిపోయాడంట. మీ ఇద్దరికి పెళ్ళి అవ్వకుండానే చనిపోయారా? అవన్నీ నాకు గుర్తులేవు. ఓకే, మీరు అంటున్నారు కదా. తను చెప్పడం అంటే అంటే ఎవరు ఆ వ్యక్తి మాత్రమే ఉంటేనే ఆ గుడి తలుపులు అనేది తెరుచుకుంటాయి. కొన్ని అంటే విగ్రహాలు తీయచ్చు. సరే, నువ్వు ఎవరినైతే ఇష్టపడ్డావో ఆ వ్యక్తి మళ్ళీ పుట్టాడంట. ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసా? ఇంకా తెలియదు. మరి పుట్టాడని ఎలా తెలుసు? అదంతా తెలిసిపోతుంది. అంటే ఏదో ఒకటి నాకు తెలియడానికి కోసం అడుగుతున్నా, నార్మల్ గా ఒక క్యూరియాసిటీ కొద్ది అడుగుతున్నా. అసలు ఎలా తెలుస్తుంది నీకు? అంటే నువ్వు సర్పిణి రూపంలో, ఒక సర్పం రూపంలో గుహలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుందా? అక్కడ నాకు కనిపిస్తాడు. ఎక్కడ కనిపిస్తాడు? ఆ గృహ లోపల. ఓకే, తనతో ఉన్న నిమిషాలు కానీ మేము ఎక్కడైతే ఆడుకున్నామో ఆ ప్రదేశాలన్నీ చిన్నప్పటి నుంచి అవన్నీ నాకు గుర్తుంటాయి. అతను కూడా పామేనా? ఓకే, సో ఇప్పుడు నువ్వు మళ్ళీ ఒక పామును పెళ్లి చేసుకోబోతున్నావా, లేకపోతే అతను కూడా? పాము మనిషి నాకు తెలియదు, కానీ పుట్టాడు. నీ కోసం వెయిట్ చేస్తున్నాడా? మరి వెయిట్ చేస్తున్నాడు. అది కూడా ఎలా చెప్తున్నావు నువ్వు? అది అంతా తెలిసిపోతుంది. దాని నా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు. సో అంటే ఫస్ట్ జన్మ వచ్చేసి నాగా దేవత జన్మ అని చెప్తుంది. సెకండ్ జన్మ వచ్చేసి రాజుల కాలం, రాజు బిడ్డ. తను రాజు కాలంలో తను పెళ్ళి అప్పుడు రాజు వాళ్ళ అంటే పెళ్లి కూతురై తీసుకొని పల్లెకలో తీసుకొని వెళ్ళిపోతారు కదా, అలాంటి టైంలో తనకి అక్కడ యుద్ధం జరిగింది. దొంగ దెబ్బ వేసినప్పుడు ఈ అమ్మాయిని చంపేసినారు. ఆ చంపిన గుర్తు కూడా ఇక్కడ పొట్టలో పొడిచి. అంటే ఇప్పుడు పాపకి మీరు 2 జన్మలు అంటున్నారు. 2 జన్మలు జాతకంలో కూడా 2 జన్మలనే ఉంది. ఇది 3వ జన్మ. ఇది జాతకం ఆయనకు అర్థం కాక 10 మందికి చూపించాడు. అది లాస్ట్కు చెన్నైకి వెళ్ళింది. చెన్నైలో పంతులు మాటకు కంపల్సరిగా మీకు అంటే మా ఇంటి కుల దేవతలు కావచ్చు, అమ్మగారింటి కుల దేవతలు కావచ్చు అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాము మేము. చెప్తే మీ పుట్టింటి తరపునే వచ్చిందమ్మా ఇది, అంటే మీరు అక్కడ నుంచే వచ్చింది. మీ కులదైవం నాగేంద్ర స్వామి, అమ్మ వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి. ఇంకా అట్లనే వచ్చింది. తను ఏ కార్యానికి అయితే జన్మించిందో అది అమ్మాయి నెరవేర్చాల్సిందే, తప్పదు. తనకి ప్రూఫ్స్ కానీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి పుట్టి ఇప్పుడు మన ఇంట్లో వస్తువు మనకు మాత్రమే తెలుస్తుంది, ఒకరికి ఏం తెలియదు కదా. నీ వస్తువు నీ దగ్గర నువ్వు పెట్టుకున్నప్పుడు నీకే తెలుస్తుంది, పక్కన వాళ్ళకి తెలియదు కదా. అక్కడే ఉందని నీకు ప్రూఫ్స్ ఏంటంటే నీవు తెలిసిందని నీవే తీస్తావు, ఇంకొకరికైతే తెలుస్తాయి అని ఆయన కూడా చెప్పాడు ఇటనే. ఇప్పుడు అది కాదమ్మా, మామూలుగా సరే పాప జన్మలు ఇవన్నీ చెప్తున్నారు కరెక్టే, నిజంగానే ఉన్నాయి అని చెప్పేసి అనుకుందాం. ఎందుకంటే
ఒక మీడియాలో ఉన్న పర్సన్గా నేనేంటంటే ఈ జన్మలు, ఈ గత జన్మలు ఇలాంటివి నమ్మడం నాకు కొంచెం కష్టం. ఏదైనా కానీ మీలాగా పర్సనల్గా ఫేస్ చేసినప్పుడే ఏదైనా తెలుస్తుంది. మీ పెయిన్ నేను అర్థం చేసుకోగలుగుతున్నా, నేను ఫీల్ అవుతున్నా. కానీ మొదట ఒక పాము రూపంలో జన్మించిన అమ్మాయి, మళ్ళీ తర్వాత రాజు ఇలా కూతురుగా రాజు కూతురుగా జన్మించినప్పుడు జన్మించిందని చెప్తున్నారు మీరు. అవి కానీ రాజు కూతురు చనిపోయిన కంటే కూడా తనకు ఒక పాముగానే ప్రయారిటీ ఎక్కువగా తీసుకుంటుంది. ఉమ్. మరి ఆ అంటే రాజు కూతురు ఆ యువరాణి లక్షణాలు ఎందుకు కనిపించట్లేదు పాపలో మరి? అవి అప్పుడు అప్పుడు కూడా నాకు ఆ లక్షణాలు ఉన్నాయి. రాజుగా పుట్టినప్పుడు, రాణిగా పుట్టినప్పుడు కూడా. ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? అంటే నాతో సర్పాలు తిరగడం కానీ, ఆ. నేను నాకు తెలిసిన గృహ ఇంకెవ్వరికి తెలియదు. కాదు, నువ్వు రెండో జన్మ నీకు ఏదైతే ఉందో నీకు ఆ జన్మ కూడా గుర్తుందా? గుర్తుంది. అంటే కనుక అప్పుడు ఆ ఫాదర్ అనే డెడ్ బాడీ కూడా అక్కడ ఉంది ఆ ప్లేస్ లో. ఏ ఫాదర్? రాజు గారా? ఓకే. తను చనిపోయేటప్పుడు తన ఒంటి మీద ఉన్న బట్టలు కానీ నగలు కానీ ఒక బాక్స్ లో పెట్టి అక్కడే ఉందంట. అది కూడా ఆ ప్లేస్ లోనే ఉండే. అది కాదు, మీరు ఆ ప్లేస్ కూడా వెళ్ళారా? అవును మేడం. అది ఎక్కడ? ఆ ప్లేస్ ఎక్కడ? అదే అదంతా అక్కడే. అది కూడా అక్కడే ఉంది. విజయనగరమేనా? రాజుగారిది బాడీ ఉండే బాక్స్ కూడా ఆ విజయనగరం ఆ టెంపుల్ కిందనే ఉంది. అది కాదు, రెండు జన్మలు కలిపి ఒకటే ప్లేస్ లో జరిగినాయి ఆ పాపకి. ఫస్ట్ జన్మ ఎక్కడ జరిగిందని మనకు తెలియదు మేడం. ఆమె గుడి అనేది తను అక్కడ చెప్తుంది. ఫస్ట్ జన్మ ఒకటి దేవుని నాగలోకానికి సంబంధించినది కాబట్టి అది పూర్తిగా నాకు కూడా తెలియదు. అది ఆమె కొన్ని చెప్తుంది, కొన్ని చెప్పకూడదు అనేది నాకు కూడా చెప్పదు. తల్లిగా నాకు కూడా చెప్పదు. ఇప్పుడు కాదురా, నీ ఫైనల్ గా ఇప్పుడు అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? లైక్ అంటే నీ అసలు మీరు కెమెరా ముందుకు రావడంలో మీ ఉద్దేశం ఏంటి? కెమెరా ముందుకు రావడానికి ఉద్దేశం ఏంటంటే టెంపుల్ బయటికి వెళ్ళాలి అని చెప్పేసి, ఇలాంటిది ఉందని చెప్పేసి నిరూపించడానికి మాత్రమే. ఇప్పుడు విజయనగరంలో ఉన్న టెంపుల్ అనేది మీరు బయటకు తీసుకురావడం మీ ఇంటెన్షన్, అంతేనా? అవును. ఖచ్చితంగా ఆ టెంపుల్ ని బయటకు తీసుకొద్దామని ఇప్పుడు వన్స్ మీరు ఆ టెంపుల్ ని బయటకు తీసుకొని వచ్చారనుకో, నిజంగానే అక్కడ ఏమీ లేదనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఉంది. అంటే ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? అది నీ ఇమాజినేషనే కదా. ఇమాజినేషన్ కాదు. ఒకవేళ ఇమాజినేషన్ అయితే కాదు, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికి కనిపించలేదు? నీతో పాటు వచ్చిన అమ్మకి కనిపించలేదు, గురువు గారికి కనిపించలేదు, అక్కడ ఆ ప్లేస్ ఉందని చెప్పేసి నీ ఒక్కదానికే కనపడింది. అది మరి ఇప్పుడు వన్స్ అక్కడ నిజంగానే ఏదో ఒకటి బ్రేక్ చేసో ఏదో ఒకటి చేసిన తర్వాత అక్కడ గుడి లేదనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? పక్కా ఉంది. పక్కా ఉంది. ఒకవేళ లేకపోతే ఇవన్నీ అబద్ధం అని నమ్ముతావా? నమ్ముతా. కానీ ఇంత ధైర్యం చేయడానికి మీరు ఒక తల్లిగా మీరు ఎక్కడ ఆలోచించట్లేదా? అంటే ఇంత కూతురుని ఇంతగా నమ్ముతున్నారు మీరు. అంటే మీ కూతురు ఏదో చెడ్డదని నేను చెప్పట్లేదు, కానీ ఏ తల్లికైనా కానీ వాళ్ళ పిల్లలు ఏది చెప్పినా కానీ నమ్ముతారు. కానీ ఇలా గుడులను బ్రేక్ చేయడం, లేకపోతే ఇన్ని పూర్వజన్మలు ఉన్నాయి, పునర్జన్మలు ఉన్నాయి అని చెప్పడం, ఇలాంటివి ఏంటంటే నాకు తెలిసినంత వరకు మగధీర లాంటి సినిమా చూసినప్పుడు దాకా నాకు తెలియదు పునర్జన్మలు ఉంటాయని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఇవాళ ఈ వీడియో చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఒక మనిషికి ఒక జన్మ గుర్తుండడమే ఇంపాసిబుల్ అంటే మీ పాపకు 2 జన్మలు గుర్తున్నాయి, అది కూడా మీరు ఖచ్చితంగా నమ్ముతున్నారు. ఇదంతా సాధ్యమైన పనే అంటారా? అంటే తను ఒంటి మీద ఉండే ఆనవాళ్ళు కానీ, కొన్ని తను చెప్పేటి చిన్నప్పటి నుంచి తను చెప్పే లక్షణాలు కానీ, తను ఎలా ప్రవర్తిస్తుంది అనేది, తను ఏ టైంలో ఎలా ఉంటుంది అనేది, తనకు ఒక కోపం కావచ్చు, అమావాస్యకి ఎలా ఉంటుంది, పౌర్ణమికి ఎలా ఉంటుంది, మిగతా టైంలో ఎలా ఉంటుంది, నైట్ టైంలో తను వెళ్ళిపోయినప్పుడు పిలిస్తే పలకదు, ఆ టైంలో తిరిగి తను వచ్చినప్పుడు తన ఒంటి మీద కొన్ని ఎండిపోయిన ఆకులు కానీ, ఒక చిన్న చిన్నటి అయినా సరే తను పడుకొని ఉంటుంది కదా, తన డ్రెస్సుకు ఉంటాయి.